హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసరికి గైస్ మరొక మంచి టాప్ ఎంఎన్సీ కంపెనీ నుంచి మనకి జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయన్నమాట. అసెంచర్ కంపెనీ నుంచి ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ వీడియో వచ్చేసరికి రీసెంట్గా మీరు చేసిన కామెంట్స్ని పిక్ చేసుకుని అయితే చేస్తున్నాను గైస్. ఫ్రంట్ ఎండ్ లేదా ఫుల్ స్టాక్ డెవలపర్ మీద జాబ్స్ ఉంటే చెప్పమని, లేదంటే అసెంచర్, కాప్జెమిని అండ్ కాగ్నిజెంట్ ఇలాంటి టాప్ ఎంఎన్సీస్ నుంచి బీబీఏ స్టూడెంట్స్కి ఏదైనా జాబ్స్ ఉంటే చెప్పమని, అండ్ అదేవిధంగా సో అసెంచర్ కంపెనీ నుంచి జాబ్స్ ఉంటే చెప్పమని సో ఇలాగా 3 మెంబర్స్ అయితే కామెంట్ చేశారనమాట. ఈ కామెంట్స్ని పిక్ చేసుకొని ఈ 3 కామెంట్స్కి ఆన్సర్స్ కూడా సో ఈ వీడియోలో జాబ్కి అయితే మీరు సూటబుల్ అయితే అవుతారు గైస్. మీరు బీబీఏ చేసినా, బీఎస్సీ చేసినా, లేదంటే ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ అయినా మీకు వెబ్ డెవలపర్ స్కిల్స్ అనేవి వచ్చుంటే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. స్కిల్స్ వచ్చేసరికి హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ ఇవైతే మనకి స్కిల్స్ అయితే వచ్చి ఉండాలన్నమాట. శాలరీ వచ్చేసరికి మనకి 4.5 అయితే ఉంటుందన్నమాట అప్రాక్సిమేట్లీ. సో ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా మీకు ఏదైనా జాబ్ రిక్వైర్మెంట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు రీసెంట్గా చేసిన కామెంట్స్ అన్నీ కూడా నేను నోట్ చేసుకున్నాను అనమాట. సో వీటి మీద సెర్చ్ చేసి నేను డైలీ అయితే జాబ్స్ అప్లోడ్ చేస్తున్నాను గైస్. తప్పకుండా మీకున్న జాబ్ రిక్వైర్మెంట్ని కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ అదేవిధంగా రీసెంట్గా మనకి సో ఎస్టర్డేనే సో జియాస్ లెర్నింగ్ కంపెనీ నుంచి సో 2 days బ్యాక్ అయితే నేను ఒక వీడియో అయితే చేశాను. సో డైరెక్ట్ ఫ్రీ రిఫరల్ ఫర్ ఆల్ అని. సో వాళ్ళకైతే సో టెస్ట్ మెయిల్స్ అయితే వస్తున్నాయి గైస్ అప్లై చేసుకున్న వాళ్ళకి. ప్రజెంట్ వచ్చేసరికి ఆ జాబ్ మనకి అప్లికేషన్స్ క్లోజ్ అయ్యాయి అనమాట. సో మీరు అప్లై చేస్తుంటే ఒకవేళ మీకు టెస్ట్ మెయిల్ వచ్చిందో లేదో సో టెస్ట్ స్లాట్ సెలెక్ట్ చేసుకోమని వచ్చిందంట. సో రీసెంట్గా మనకి కామెంట్ అయితే చేశారు ఈరోజే ఒకళ్ళు. సో ఆ కామెంట్ని కూడా మీకు స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తున్నాను. మీకు కూడా అప్లై చేసిన వాళ్ళకి సో మెయిల్ వచ్చిందో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో లేట్ చేయకుండా టుడే జాబ్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద డీటెయిల్గా అయితే చెక్ చేద్దాం గైస్. మీరు స్క్రీన్ మీద చెక్ చేసినట్లయితే గైస్ ప్రజెంట్ మనం వచ్చేసరికి అసెంచర్ కంపెనీ వాళ్ళ అఫీషియల్ కెరీర్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అనమాట. సో మనకి రోల్ వచ్చేసరికి ప్రజెంట్ వెబ్ డెవలపర్ న్యూ అసోసియేట్ ఈ రోల్కి అయితే మనకి హైరింగ్ అయితే స్టార్ట్ చేశారనమాట అసెంచర్ కంపెనీ నుంచి. సో ఈ జాబ్కి వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ఫ్రెషర్స్ నుంచి మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసరికి ఎలాంటి పార్ట్ టైం జాబ్ కాదు, ఫుల్ టైం అనమాట. సో వన్స్ మీరు సెలెక్ట్ అయితే వారానికి వచ్చేసరికి 5 రోజుల వర్క్ అయితే ఉంటుంది. సో 2 రోజులు వచ్చేసరికి మనకి వీక్ ఆఫ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత సో చెన్నై లొకేషన్కి వెళ్ళి వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. సో చెన్నై లొకేషన్లో ఉన్న అసెంచర్ కంపెనీకి వెళ్ళి సో వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది గైస్. సో జాబ్ ఐడి కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. సో ఒకవేళ మీకు అసెంచర్లో ఎవరైనా ఎంప్లాయీస్ తెలుసు అనుకుంటే, లేదంటే ఏదైనా కనెక్షన్స్ మీకు సో లింక్డ్ఇన్లో అసెంచర్లో వర్క్ చేసే ఎంప్లాయీస్తో కనెక్షన్స్ ఉంటే సో మీరైతే వాళ్ళకి ఈ జాబ్ ఐడి అనేది షేర్ చేసి రిఫరెన్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు ఎవరు తెలియపోయినా కానీ ఎవరో ఒకరికైతే కనెక్షన్ రిక్వెస్ట్ పంపించండి గైస్. వాళ్ళు మీ కనెక్షన్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తే తప్పకుండా అయితే మీకు రిఫరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. సో రిలేటివ్సే చేస్తారు లేదంటే ఫ్రెండ్సే చేస్తారనే కాదు. సో మీరు వాళ్ళు ఎవరో మీకు తెలియకపోయినా కానీ సో మీ రెజ్యూమ్ అనేది జాబ్కి సూటబుల్ ఉంటే సో ఎవరొకరు కూడా తప్పకుండా అయితే మీకు రిఫరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఎవరినైనా మీరు రిఫరెన్స్ అడగాలంటే ఎలాగా రీచ్ అవుట్ అవ్వాలనేది ఇప్పుడు స్క్రీన్ మీద అయితే మీకు చూస్తాను గైస్. సో మీ దగ్గర ఉన్న లింక్డ్ఇన్ యాప్ అయితే ఓపెన్ చేసి సో ఇలా అసెంచర్ అని సెర్చ్ చేయండి. అసెంచర్ పేజ్ అయితే మనకి ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత అసెంచర్ లింక్డ్ఇన్ అఫీషియల్ పేజ్కి అయితే వచ్చాం అనమాట మనం ఇక్కడ. సో మీరు ఇక్కడ వెరిఫైడ్ అని కూడా బ్యాడ్జ్ అనేది చూడొచ్చు. అండ్ ఇక్కడ హోమ్ పేజ్లో మనకి సో అసెంచర్ వెబ్సైట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ హోమ్ అబౌట్ ఇలాగైతే ఉన్నాయి కదా. జాబ్స్ అనే దాంట్లో రీసెంట్ జాబ్స్ అన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఎంప్లాయీస్ని ఎలా రీచ్ అవుట్ అవ్వాలంటే పీపుల్ అని ఉంది కదా. సో ఇక్కడ ఆల్రెడీ మీరు ఎవరితో అయినా సో కనెక్షన్ అనేది మీకు ఉంటే సో అసెంచర్లో వర్క్ చేసే ఎంప్లాయీస్తో ఇక్కడైతే చూపిస్తుంది అనమాట. ప్రజెంట్ నాకు 1 కనెక్షన్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ కిందకి స్క్రోల్ చేసినట్లయితే అసోసియేట్ మెంబర్స్ అని ఇలా అయితే ఉంటుంది. షో ఆల్ మెంబర్స్ అని క్లిక్ చేయండి. సో అసెంచర్లో ఇండియాలో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ లిస్ట్ అంతా కూడా ఇలా అయితే మనకు వస్తుంది. సో ఎవరొకరితో మీరు కనెక్షన్ రిక్వెస్ట్ అనేది సెండ్ చేసి సో మీరు రిఫరెన్స్ అనేది అడగవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1 ప్రొఫైల్ అయితే ఓపెన్ చేద్దాం. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డైరెక్ట్ మీరు కనెక్ట్ క్లిక్ చేస్తే సో మెసేజ్ ఆప్షన్ డిజేబుల్ అవుతుంది కాబట్టి ఇక్కడ 3 dots అయితే ఉన్నాయి కదా. సో ఇక్కడ మనకి పర్సనల్ నోట్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసరికి మీరు ఏం మెసేజ్ వాళ్ళకి పెట్టాలనుకున్నారో అది మొత్తం ఇక్కడ టైప్ చేయండి. ఇలాగా నాకు ఈ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ లేదంటే ఈ ప్రాజెక్ట్స్ నేను చేశాను ఫ్రెషర్ని. సో నాకు హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ వీటి మీద ఈ ప్రాజెక్ట్ అయితే చేశాను అని. సో గిట్ హబ్ లింక్ ఎలా అయితే ఉంటాయి కదా. సో మీ రెజ్యూమ్ లింక్ రెజ్యూమ్ అనేది కూడా సో మీరు గూగుల్ డ్రైవ్లో అయితే అప్లోడ్ చేసుకొని సో అందరికీ యాక్సెసిబుల్ ఉండేలాగా లింక్ అయితే అలా జనరేట్ చేసుకోండి.
ఆ లింక్ ఇక్కడ పేస్ట్ చేయండి సింగిల్ నోట్లో అనమాట. సో ఇలా అయితే మీరు పర్సనల్ ఇన్విటేషన్ సెండ్ చేసి సో వన్స్ వాళ్ళు రిక్వెస్ట్ అనేది యాక్సెప్ట్ చేస్తే మీకు రిఫరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు గైస్. సో ఇలాగా 1-2 మెంబర్స్ కాదు, ఒక 10-20 మెంబర్స్ వరకు కనెక్షన్ రిక్వెస్ట్ అయితే పంపించండి. ఒకరు కాకపోయినా ఒకళ్ళైనా కానీ సో మీకు హెల్ప్ చేస్తారనమాట. సో మీకు స్కిల్స్ ఉంటే రిఫరెన్స్తో కూడా పని లేదనమాట. మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే తప్పకుండా మీకు రెస్పాన్స్ అనేది వస్తుంది. సో ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి మనకి వెబ్ డెవలప్మెంట్, వెబ్ కంటెంట్ మేనేజ్మెంట్ అనమాట. సో మీరు డైలీ ఆపరేషన్స్ సెలెక్ట్ అయిన తర్వాత వెబ్ కంటెంట్ మేనేజ్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. డిజైనేషన్ వచ్చేసరికి వెబ్ డెవలపర్ న్యూ అసోసియేట్ అనమాట. ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ అయినా, డిగ్రీ క్యాండిడేట్స్ అయినా ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెషర్స్ అందరూ సో ఈ జాబ్కి ఎలిజిబుల్. సో ఇక్కడ 0 to 1 ఇయర్ అనే మెన్షన్ చేశారనమాట. సో ఇది గైస్ టుడే జాబ్ అప్డేట్ వచ్చేసరికి. సో ఈ జాబ్ డిస్క్రిప్షన్ మొత్తం కూడా సో డీటెయిల్గా అయితే చెక్ చేసుకోండి. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత వెబ్ డెవలపర్గా అయితే వర్క్ అనేది చేస్తారనమాట. సో మీకు వచ్చేసరికి స్కిల్స్ స్టార్టింగ్ అప్డేట్ చేసినట్టు హెచ్టిఎంఎల్ కానీ, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, సో ఇవైతే ఈ 3 లాంగ్వేజెస్ అయితే మీకు వచ్చి ఉండాలన్నమాట. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ ఇవి. సో వెబ్ డెవలపర్కి ఉండాల్సిన మెయిన్ స్కిల్సే ఇవన్నమాట. సో తప్పకుండా అయితే అప్లై చేసుకోండి గైస్ మీకు ఈ స్కిల్స్ ఉంటాయి. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది చెక్ చేద్దాం. సో మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లోనే అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఆ లింక్ క్లిక్ చేయగానే సేమ్ పేజ్ అయితే మీకు ఓపెన్ అవుతుంది అనమాట. సో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గైస్, చాలామంది సో జాబ్స్ లింక్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత సో లింక్ వర్క్ అవ్వట్లేదు ఇలా అయితే కామెంట్ చేస్తున్నారు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఉండండి గైస్. లేటెస్ట్ జాబ్ అప్డేట్ ఏది అప్లోడ్ చేసినా కానీ సో వెంటనే అయితే అప్లికేషన్ పెట్టుకోండి. సో కొన్ని జాబ్స్కి ఏంటంటే మనకి లిమిటెడ్ అప్లికేషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో వాళ్ళకి కావాల్సిన అంతమంది క్యాండిడేట్స్ అప్లై చేసుకోగానే సో అప్లికేషన్ అనేది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. సో కాబట్టి సో మీరు అప్లికేషన్ అనేది క్లోజ్ అవ్వకముందే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. సో ఈ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఏ న్యూ వీడియో చేసినా కానీ సో ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుందన్నమాట. సో డిస్క్రిప్షన్లో ఇప్పుడు అప్లై లింక్ క్లిక్ చేసిన తర్వాత సేమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ అని అయితే ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంకొక పేజ్ అయితే మనకి ఓపెన్ అవుతుంది అనమాట, లాగిన్ అవ్వమని. సో అప్లై ఫర్ దిస్ జాబ్ క్లిక్ చేసిన తర్వాత అసెంచర్లో స్టార్ట్ యువర్ క్యాండిడేట్ అప్లికేషన్ అని ఇలాగో అయితే ఓపెన్ అవుతుంది. మీ ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఇచ్చి సో లాగిన్ అవ్వాలి. ఇది ఎవరికి అప్లికేబుల్ అంటే ఆల్రెడీ అసెంచర్ కెరీర్ పోర్టల్లో సో క్రెడెన్షియల్స్ ఉన్న వాళ్ళకి. సో ఎవరైతే ఫస్ట్ టైం అప్లై చేసే వాళ్ళు ఉంటారో సో వాళ్ళు వచ్చేసరికి ఇక్కడ స్టార్ట్ అప్లికేషన్ ఉంది కదా, సో ఇదైతే క్లిక్ చేయండి. సైన్ అప్ అవ్వమని అడుగుతుందనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మీ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి దానికి ఒక వెరిఫికేషన్ కోడ్ అయితే వస్తుంది. ఇక్కడ సెండ్ వెరిఫికేషన్ అని క్లిక్ చేయగానే ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ మీ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, కంట్రీ వచ్చేసరికి ఇండియా అని సెలెక్ట్ చేసుకొని సో క్రియేట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఒక అకౌంట్ అనేది సో అసెంచర్ కెరీర్ పోర్టల్ అయితే క్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్స్ వచ్చేసరికి మీరు క్రియేట్ చేసుకున్న క్రెడెన్షియల్స్తో మళ్ళీ లాగిన్ అయ్యి సో బేసిక్ అప్లికేషన్ క్వశ్చన్స్ ఉంటాయి అవన్నీ కూడా ఆన్సర్ చేసి మీ రెజ్యూమ్ అప్లోడ్ చేసి సో సబ్మిట్ అయితే చేయాలన్నమాట అప్లికేషన్. సో ఈ విధంగా అయితే ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్. మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కానీ అప్లికేషన్ సంబంధించి సో నాకు డిస్క్రిప్షన్లో అయితే సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా మీ ప్రతి ఒక్క క్వెరీకి అయితే నేను రిప్లై అయితే ఇస్తాను. సో ఇది గైస్ టుడే జాబ్ అప్డేట్ వచ్చేసరికి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సో మన ఛానల్లో వచ్చేసరికి డైలీ జెన్యూన్ జాబ్ అప్డేట్ని అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది గైస్. సో రీసెంట్గా చేసిన జాబ్స్ ఏమన్నా మీరు మిస్ అయి ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. సో మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం గైస్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.